ఏ కోణాన్ని కూడా మానవుడు దేవుని సరిగ్గా రిసీవ్ చేసుకుంటున్నాడా? పుట్టినప్పుడు పశువులు తొట్టిచ్చాడు, ఆయన పుట్టిన తర్వాత పశువులు తొట్టించిన ఈ మానవుడు ఇప్పుడు చేస్తున్నది తెలుసా? దేవుణ్ణి చంపాలనుకుంటున్నాడు. గమ్మత్తడి చెప్పిన నేను ఎప్పుడో చెప్పాను మెసేజ్లో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏ రోజు మానవాళ్ళందరికీ రిప్రజెంట్గా ఉన్నాడంట. ఏ రోజు ప్లేస్లో నువ్వున్నా అలా చేస్తావు, ఏ రోజు ప్లేస్లో నేనున్నాలనే చేస్తారు. మనందరి పక్షాన వాడు మన కోపాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అంటే దేవుడు ప్రేమిస్తే మానవుడు దేవుడిని ఏం చేశాడు? ద్వేషించాడు. దేవుడు మానవుని ప్రేమిస్తే మానవుడు ఏం చేశాడు? పగ పెంచుకున్నాడు. దేవుడు మానవుని ప్రేమిస్తుంటే మానవుడు ఏం చేశాడు? శత్రువులాగే భావించాడు. సృష్టికర్త అయిన వాడు తనలాగే తగ్గించుకుని మానవుని దగ్గరికి వస్తే ఈ మానవుడి కోరిక ఏంటో తెలుసా? నువ్వు ఇంకా నాకు శత్రువే, నేను ఇంకా నిన్ను శత్రువుగానే భావిస్తున్నాను, శత్రువైన నిన్ను నేను చంపాలన్నట్టుగానే మానవుడే వ్యవహరించాడు. అందుకే వాడు చేసే పని ఏంటో చూడండి, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. వాళ్ళ కేకలు ఎందుకు అలా వస్తుంది చెప్పండి? మానవుని గుండెల్లో ఉన్న కోరిక ఏంటి చెప్పిన? దేవుణ్ణి చెప్పండి చంపేయాలి, దేవుణ్ణి చంపేయాలి. వాడి కోరిక అది. మానవుని కోరిక తుష్టమైన కోరిక, బలమైన కోరిక. వాడి కోరిక ఏంటంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, రగిలిపోతున్నాడు. పదే పదే మానవుని నోట, ఆయన భూమి మీద సంచరించినప్పుడు వాళ్ళ నోట అంటే వచ్చిన మాట, ఆయనను చంపేయండి, రొట్టెలు పెట్టినా చంపేయండి, స్వస్థత పరిచినా చంపేయండి, ఏమి చేసినా చంపేయండి, ఆయనను ఉంచకండి, ఆయన బతకడానికి వీలు లేదు. మాకు కళ్ళు ఇచ్చినా చంపేయండి, మాకు నోరిచ్చినా చంపేయండి, మాకు స్వస్థపరిచినా చంపేయండి, మమ్మల్ని ఏం చేసినా చంపేయండి. మానవుడికి తెలుసో తెలియకో వాడి గుండెల్లో రగిలిపోతున్న అతి భయంకరమైన అగ్ని జ్వాలల లాంటి కోరిక చంపేయాలను.